తెలంగాణ క్యాపిటల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాజ్యాంగ ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది. సంవిధాన హత్య దివాస ర్యాలీలో కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ ను కలిసిన ఎంపీ. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో పెట్టుబడుల అంశంపై చర్చ. మచిలీపట్నంలో మంత్రి లోకేష్ కు ఘన స్వాగతం పలికిన తల్లికి వందనం లబ్ధిదారులు. తల్లికి వందనం పథకం అమలు చేసినందుకు ధన్యవాదాలు తెలిపిన మహిళలు. రాష్ట్రంలో మహిళల గౌరవం పెరిగేలా కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని, పిల్లలను చదివించేందుకు ఏ తల్లి ఇబ్బంది పడకూడదనే తల్లికి వందనం పథకం అమలు చేశామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. పార్టీ కార్యక్రమాలు కృష్ణా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ఉదయం మచిలీపట్నం చేరుకున్న మంత్రి లోకేష్ కు 3 స్తంభాల సెంటర్లో మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో తల్లికి వందనం లబ్ధిదారులైన మహిళలు ఘన స్వాగతం పలికారు. తల్లికి వందనం పథకం అమలు చేసినందుకు మహిళలు మంత్రి లోకేష్ పై ధన్యవాదాలు తెలిపారు. అలాగే మరోవైపు తెలుగు మహిళలు హారతితో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి లోకేష్ ప్రసంగిస్తూ, ఇక్కడికి వచ్చిన మీ అందరికీ రుణపడి ఉంటాను. గతంలో మహిళలకు కించపరిచేలా వ్యవహరించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలను తల్లులను గౌరవించాలని నిర్ణయించాం. సమాజంలో కూడా మార్పు రావాలి. మహిళలతో మాట్లాడే విధానం రావాలి. చట్టాలతో డబ్బులతో ఆ మార్పు రాదు. గాజులు తోడుకో, ఆడపిల్లల ఏడుస్తున్నావు వంటి వ్యాఖ్యలు మానుకోవాలి. పాఠశాలల్లో మహిళలను గౌరవించేలా విద్యార్థులకు పాఠ్యాంశాలు రూపొందించడం జరిగింది. అన్ని పనులు ఇద్దరూ సమానంగా చేయాలి అని పేర్కొన్నారు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రత్యేకంగా వేదిక మీద ఉన్న ఇద్దరితో దగ్గరగా పనిచేసిన వాడిని, అంటే మిగతా వాళ్ళందరితో కలిసికట్టుగా పనిచేసిన ఇద్దరితో దగ్గరగా పనిచేసిన వ్యక్తిని. మొదటిది మాజీ ఎమ్మెల్సీ రాజు గారు. 2019 ముందల ఆయనకు మనం ఎమ్మెల్సీ ఇచ్చాం, గౌరవించాం. ప్రభుత్వం మారిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మన ఎమ్మెల్సీని కొనేదానికి ఆనాటి పాలకులు ప్రయత్నించారు. అమరావతి బిల్ని ఎట్టి పరిస్థితుల్లో కౌన్సిల్లో పాస్ చేయాలని ఒక్కొక్కరికి ఫోన్ చేసి వాళ్ళు డబ్బులు ఇస్తాం, భూమి ఇస్తాం, మళ్ళీ తిరిగి మిమ్మల్ని ఎమ్మెల్సీ చేస్తామంటే ముగ్గురు మినహా మిగతా వాళ్ళందరూ ఒకే నినాదం, అది జై తెలుగుదేశం, జై చంద్రబాబు గారు నిలబడ్డారు. నా కౌన్సిల్లో చాలా విషయాలు మీకు తెలియవు, ఎందుకంటే కెమెరా ఎప్పుడు మా వైపు తిరిగేది కాదు, ఎప్పుడు అధికార వైపే ఉండేది ఆ కెమెరా. కానీ కొన్ని విషయాలు కౌన్సిల్లో నా పైన దాడి చేశారు. ఇక్కడన్నా వీడిపైన దాడి చేస్తే తగ్గుంటాడు అనుకున్నారు, కానీ వాళ్ళకి అర్థం వల్ల. ఎందుకంటే ఒక రాజుగారు, ఒక బీదా రవిచంద్ర యాదవ్, ఒక బీటెక్ రవిని దాటుకున్న తర్వాతనే లోకేష్ దగ్గరికి వెళ్ళాలి. వీళ్ళందరూ అడ్డంగా నిలబడి రాజుగారు పాప సోమిడిలా కంపడుతున్నాడు. అమ్మో, కౌన్సిల్లో వేరే రూపం ఉంది, ఉగ్ర నరసింహ రూపం ఉంది. అక్కడ మంత్రులుగా ఉన్నోళ్ళు నా పైన దాడి చేయాలనుకున్నప్పుడు రాజుగారు, ఇక్కడ మా కొల్లు రవి గారు. నేను రవణకి ఎప్పుడు ఒక మాట చెప్పాడు, అన్న నువ్వు చాలా స్లో అన్నా అని. అదంతా 2019 ముందలనేలే. అడగండి, ఎప్పుడు చెప్తాను అన్నా నువ్వు స్లో అన్నా, కొంచెం స్పీడ్ పెంచు, కొంచెం స్పీడ్ గట్టిగా అంటే చేస్తా అంటాడు, చేయడు. కానీ అదే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత నిలబడిన విధానం, ఎన్ని కేసులు పెట్టినా భయపడకుండా నేను నిలబడతా, టీడీపీ కోసం నిలబడతా, చంద్రబాబు నాయుడు గారు. నేడు దేశంలో రాష్ట్రంలో డ్రగ్స్ పెద్ద సమస్యగా పరిగణించాలని కేబీఎన్ కాలేజ్ ప్రిన్సిపల్ జి కృష్ణవేణి వెల్లడించారు. యువత డ్రగ్స్ కి అలవాటు పడి తమ బంగారు భవిష్యత్తు కోల్పోతున్నారని, డ్రగ్స్ పట్ల సమాజానికి అవగాహన కల్పించడం ద్వారా డ్రగ్స్ ను అరికట్టవచ్చునని పేర్కొన్నారు. ప్రజలు డ్రగ్స్ బారిన పడకుండా ఉండేందుకు వారిలో అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బుధవారం పశ్చిమ నియోజకవర్గంలోని కేబీఎన్ కళాశాల విద్యార్థులతో డ్రగ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. కేబీఎన్ కాలేజీ, ఈగల్ టీమ్, నవజీవన్ బాల భవన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో కేబీఎన్
కళాశాల ప్రిన్సిపల్ జి కృష్ణవేణి, ఈగల్ ఇన్స్పెక్టర్ ధనుంజయ నాయుడు, నవజీవన బాల భవన్ ప్రోగ్రాం మేనేజర్ శేఖర్ బాబు, 2 టౌన్ సిఐ చిన్నకొండలరావు తదితరులు పాల్గొని మాట్లాడుతూ నేడు సమాజంపై డ్రగ్స్ ప్రభావం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నివారణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. అవగాహన ర్యాలీలు, సమావేశాలతో పాటు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిందన్నారు. యువత డ్రగ్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. 2 టౌన్ ఇన్స్పెక్టర్ చిన్నకొండలరావు డ్రగ్స్ పట్ల అవగాహన కలిగి ఉంటామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. నా పేరు ధనుంజయ నాయుడు, ఇన్స్పెక్టర్ ఈగల్ డిపార్ట్మెంట్ అండి. ఈరోజు ఈ కేబిఎన్ కాలేజీలో మన డ్రగ్స్ అవేర్నెస్ మీద ర్యాలీ తీయడం జరుగుతుందండి. మా ఈగల్ డిపార్ట్మెంట్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ కూడాను. అయితే మన ఈరోజు డ్రగ్స్ అనేది చాలా పెద్ద ఇష్యూగా అందరూ ఆలోచిస్తున్నారు. రాష్ట్రపతి మీద కూడా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈగల్ డిపార్ట్మెంట్ ఫామ్ చేయడం జరిగిందండి. ఈగల్ డిపార్ట్మెంట్లో 200 మంది స్టాఫ్ వరకు ఒక ఐజీ స్థాయి అధికారిని శ్రీ ఆఖరి కృష్ణ ఐపీఎస్ గారు దీనికి డైరెక్ట్గా ఉన్నారండి. రాష్ట్రంలో ఎక్కడ ఏ మూల డ్రగ్స్ సంబంధించిన ఇష్యూస్ వచ్చినా సరే ఇమీడియట్గా ఈగల్ డిపార్ట్మెంట్ రెస్పాండ్ అవుతుందండి. ఇంతకుముందు మనకు 11,000 ఎకరాల వరకు గాంజా కన్జ్యూమ్ జరుగుతున్న సందర్భం ఉన్నా సరే ఈరోజు 99 ఎకరాలకు మీద దాన్ని డిక్రీజ్ చేయడం జరిగిందండి. అట్ ది సేమ్ టైం కేసెస్ కూడా చాలా వరకు ఎక్కడ ఏమైనా డ్రగ్ ఇష్యూస్ వచ్చినట్లయితే ఇమీడియట్గా కన్సల్ట్ ఎవరైతే కన్జ్యూమర్స్ని కానీ అమ్మేవాళ్ళు కానీ కొనేవాళ్ళు కానీ పండించేవాళ్ళు కానీ డ్రగ్స్ తయారు చేసేవాళ్ళు కానీ వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఈగల్ డిపార్ట్మెంట్ వెళ్ళి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ప్లస్ లోకల్ పోలీస్ సపోర్ట్తో వాళ్ళందరినీ కూడా కేసెస్లో మంచి పనిష్మెంట్స్ వచ్చే విధంగా కూడా కోర్ట్స్ కూడా మంచి డైరెక్షన్స్తో మాకు సహకరిస్తున్నారండి. ఇంకొకటి విషయం చెప్పాలంటే ప్రతి స్టూడెంట్ కూడా అవేర్నెస్ కల్పించాలి. మనం ఎన్ఫోర్స్మెంట్ అనేది ఇంపార్టెంట్ కాదు, అవేర్నెస్ అనేది చాలా అవసరం. దీనిలో పోలీసు వరకు ఎలా పనిచేస్తుంది, అట్ ది సేమ్ టైం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, తర్వాత ఎన్జిఓ ఆర్గనైజేషన్స్, ఈగల్ డిపార్ట్మెంటు, పోలీస్, లోకల్ పోలీస్ అందరి సహకారంతో అవేర్నెస్ కల్పించినట్లయితే స్టూడెంట్లో మంచి అవగాహన వస్తుంది. దానివల్ల డ్రగ్స్ని తొందరగా నిరోధించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇటువంటి ర్యాలీస్ కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ రాష్ట్ర ఇరాన్పై అమెరికా దాడులను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఖండించారు. అమెరికా తీరుతో ప్రపంచంలో అశాంతి పరిస్థితులు నెలకొన్నాయని, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో అమెరికా ప్రత్యక్షంగా ఇరాన్పై దాడికి తెగబడడం గర్హనీయమని మండిపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామ్రాజ్యవాద కాంక్షతో ప్రపంచ దేశాలను మూడో ప్రపంచ యుద్ధం వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇరాన్పై అమెరికా దాడులను నిరసిస్తూ వామపక్ష పార్టీలు జాతీయ స్థాయిలో పిలుపు మేరకు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసనలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమెరికా తీరుతో ప్రపంచంలో అశాంతి పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో అమెరికా ప్రత్యక్షంగా ఇరాన్పై దాడికి తెగబడడం గర్హనీయమని మండిపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామ్రాజ్యవాద కాంక్షతో ప్రపంచ దేశాలు మూడో ప్రపంచ యుద్ధం వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అమెరికా యుద్ధ కాంక్షకు వ్యతిరేకంగా మోదీ తన గళాన్ని విప్పాలని డిమాండ్ చేశారు. కాల్పుల విరమణ పాటిస్తున్నట్లు ఇజ్రాయెల్, ఇరాన్ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అయితే గాజాపై చేస్తున్న దాడులను కూడా ఇజ్రాయెల్ ఆపాలని కోరారు. యుద్ధాల వల్ల అశాంతి కలగడంతో పాటు ఆ ప్రభావం ప్రపంచ దేశాలపై పడుతుందని వ్యాఖ్యానించారు. యుద్ధాలు రాకుండా శాంతి మార్గంలో చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. మిత్రులందరికీ నమస్కారాలు. ఇరాన్ పైన అమెరికా దాడిని నిరసిస్తూ పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఇవాళ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కనుసన్నల్లో ఒక ఏకధ్రువ ప్రపంచం నిర్మించడానికి ఒక దుర్మార్గమైన ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే యుద్ధం పేరుతో పాలస్తీనా ప్రజలపైన ఇజ్రాయెల్ గత అనేక నెలలుగా దురాగతాలు చేస్తూ ఉంది. దాన్ని అరికట్టిన పాపాన పోలేదు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఇజ్రాయెల్ యొక్క యుద్ధోన్మాదాన్ని ఈ అమెరికా ప్రభుత్వం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు బలపరుస్తూ వస్తూ ఉన్నారు. ఇవాళ ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడి చేస్తే కూడా దానికి మద్దతు ఇచ్చాడు. స్వయంగా అమెరికా ప్రభుత్వమే ఇరాన్ పైన దాడి చేశారు. పైగా ఇప్పుడేమో వారే శాంతి మంత్రాన్ని జపిస్తూ ఉన్నారు. మా దౌత్యం వల్లనే ఇవాళ యుద్ధం ఆగిందని చెప్పుకుంటా ఉన్నారు. ఇవాళ ప్రపంచాన్ని శాసించే స్థాయిలో అమెరికా ఉండాలి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏదనుకుంటే అది జరగాలనే పద్ధతుల్లో ఏదైతే వ్యవహారం నడుస్తూ ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా రోడ్డెక్కాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి భారతదేశంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ అమెరికాకు ఊడిగం చేసే పద్ధతిలో వ్యవహరిస్తూ ఉంది. అమెరికా చెప్పిందంతా కూడా మాట దానికి అండగా నిలబడతా ఉంది. నిన్న ఢిల్లీలో ఇజ్రాయెల్ ఎంబసీ దగ్గర ఏదో అక్కడ నిరసన కార్యక్రమం చేపడితే
ఆందోళనకారులపైన విచక్షణారహితంగా దాడులు చేసే పరిస్థితికి వాళ్ళ మోడీ ప్రభుత్వం దిగజారిందంటే ఇంతకంటే సిగ్గు చేయటం విషయం ఇంకోటి ఉందా అని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి వాళ్ళ ఇజ్రాయెల్ అనే పిచ్చి కుక్కని అమెరికా వాళ్ళు ప్రపంచం మీదకి వదిలారు. మొన్న గాజా పాలస్తీనా మీద ఈరోజు కూడా దాడి కొనసాగుతున్నది. 57,000 మంది 25,000 మంది పిల్లలతో సహా ఇప్పటి వరకు బలైపోయారు. అది చాలదని హఠాత్తుగా ఇరాన్ మీద దాడి చేసింది. ఏ సాకు లేకుండానే కుంటి సాగు పెట్టి దాడి చేసి ఇప్పుడు తగుదనమ్మంటూ మళ్ళీ కాల్పుల విరమణ ప్రకటించింది. వాళ్ళ నెత్తి మీదకి వచ్చేసరికి కానీ అమెరికాకు తెలియలేదు. అందుకని ఈరోజు అమెరికా ఇజ్రాయెల్ యొక్క దురహంకార వైఖరికి వ్యతిరేకంగా ప్రపంచ శాంతి కోసం యుద్ధాలు వద్దు, ప్రజలు సామరస్యంగా ఉండాలి, ఏ దేశం మీద ఇంకో దేశం ఆధిపత్యం చెలాయించడానికి వీలు లేదనేటువంటి నినాదంతో వామపక్ష పార్టీలు నేడు దేశవ్యాప్తంగా ఈ నిరసన ప్రదర్శనలు చేస్తున్నాం. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు వాళ్ళు కూడా ఈ యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా అలాగే ప్రపంచ శాంతి కోసం ముందుకు రావాలి, గళం ఇప్పాలని చెప్పని కోరుతున్నాను. మోడీ ప్రభుత్వం ఈరోజు ఇజ్రాయెల్ కొమ్ము కాస్తూ అమెరికాకి ఒత్తాసుగా నిలబడి ఉంది. ఇది మన 70-80 ఏళ్లుగా మన దేశ స్వాతంత్రోద్యమ కాలం నుంచి అనుసరిస్తున్నటువంటి విధానానికి భిన్నంగా ఈరోజు ఇజ్రాయెల్ కొమ్ము కాయటం అంటే మన దేశ ప్రయోజనాలు తాకట్టు పెట్టడం అమెరికాకి. ఇప్పటికే చాలా నష్టపోయాం అమెరికాగా అనుసరించి మన పిల్లలు నష్టపోయారు, ఇప్పటికే నష్టపోతూనే ఉన్నాము. ఇప్పటికైనా సరే ఈ అమెరికా ఇజ్రాయెల్ దురాఘాతాలకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం ముందుకు రాకపోతే దానికి ఫలితం అనుభవించాల్సి వస్తుంది. దేశ ప్రజలందరూ కూడా ఈ మోడీ వైఖరిని నిరసించాలి, అమెరికా దురాక్రమణకు వ్యతిరేకంగా ముందుకు రావాలని కోరుకుంటూ ఈ ప్రదర్శన జయప్రదం చేసిన అందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సర్వే ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై అనేక సార్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని, కానీ ప్రభుత్వం ఎటువంటి పరిష్కారం చూపలేదని ఆంధ్రప్రదేశ్ గ్రామ సర్వే ఉద్యోగుల అసోసియేషన్ నాయకులు తెలిపారు. ఈ క్రమంలో తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డుపైకి వచ్చి ఆందోళన బాటపట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే విజయవాడ వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సర్వే ఉద్యోగులంతా నిరవధిక దీక్ష చేపడతారని హెచ్చరించారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ గ్రామ సర్వే ఉద్యోగులు విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మధుబాబు మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామ సర్వే ఉద్యోగుల సమస్యల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్నారు. గత 3 సంవత్సరాల నుండి పలుమార్లు ఎన్నోసార్లు సమస్యలను ప్రభుత్వానికి విన్నవించామని తెలిపారు. కానీ సమస్యలు మాత్రం పరిష్కరించలేదన్నారు. ట్రాన్స్పోర్ట్స్ విషయంలో స్థానిక మండలాలకు నిబంధన సడలింపు చేయాలన్నారు. కారణం గ్రామ స్థాయి ఉద్యోగులు అయినా తమకు తక్కువ జీతం పొందుతున్నట్లు తెలిపారు. హేతుబద్ధీకరణ ప్రక్రియ చేసి ముందు ప్రమోషన్ ప్రక్రియపై పూర్తి వివరాలు తెలియజేయలేదు. ఎవరికి ఏ విధంగా ప్రమోషన్ ఇస్తారు, మా బేసిక్ పే స్కేల్ ఎలా ఇస్తారు, తదుపరి పదోన్నతులు ఎలా కల్పిస్తారు అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం సమస్యలను సానుకూలంగా పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సమస్యనే చూద్దాం. 1980లో బచావ్ ట్రిబ్యునల్ ఆనాడు కేంద్ర జల సంఘం నుంచి అధ్యయనం చేసి నివేదిక తీసుకున్న దాని ప్రకారం దాదాపు 4,000 టీఎంసీలు సగటున గోదావరిలో లభిస్తాయి. అందులో 3,050 టీఎంసీలు 75% ప్రామాణికంగా నికర జలాలుగా భావించి వాటిని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 5 రాష్ట్రాల మధ్య ఆనాటికి వినియోగంలో ఉన్న ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, భవిష్యత్తులో నిర్మించబోయే పోలవరం లాంటి ప్రాజెక్టులకి కేటాయించడం జరిగింది. 595 టీఎంసీలు అప్పటికే వినియోగంలో ఉన్నాయి. ఒక 2,500 టీఎంసీలు ఈ పోలవరం బనకచెర్ల అనే ప్రాజెక్టు ఈ మధ్య కాలంలోనే గత 2 సంవత్సరాల నుంచే ఇది వినిపిస్తోంది. అంతకుముందు ఎప్పుడూ ఈ ఆలోచన లేదు. ఈ 2-3 సంవత్సరాల్లో ఏం జరిగింది అనేది మనం గమనిస్తే 5 సంవత్సరాల క్రిందట 2019 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు కలిసి భోజనం చేసి మాట్లాడుకుని మిఠాయిలు పరస్పరం తినిపించుకున్న రోజుల్లో
కేసీఆర్ గారు ఒక ప్రతిపాదన చేశారు. అదేమిటంటే గోదావరి నీటిని ఇచ్చంపల్లి నుంచి తెలంగాణ గుండా పారించి నాగార్జున సాగర్లో కలిపి నాగార్జున సాగర్ ఫోర్ షోర్ నుంచి రివర్సిబుల్ టర్బైన్ల ద్వారా శ్రీశైలం డ్యామ్ పైకి ఎక్కించి అక్కడి నుంచి రాయలసీమకి నీటి సరఫరా సాగునీటి సరఫరా చేసి తద్వారా మిగిలినటువంటి నీళ్లు ఏవైతే ఉన్నాయో వాటిని తెలంగాణ వాటాగా తీసుకుంటాము అని ఒక ప్రతిపాదన చేశారు. ఈ అయ్యే ప్రాజెక్ట్ ఖర్చులో చెరిసగం వేసుకుందామని కూడా ఆలోచన చేశారు. దాని మీద ఇంజనీర్ల మధ్యన 2-3 సమావేశాలు జరిగినాయి. కానీ అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకి హోటల్ మేనేజ్మెంట్ రంగంలో ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని నగరంలోని ప్రముఖ హోటల్ షెఫ్లు తెలిపారు. పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని, పర్యాటకానికి అనుబంధంగా ఉన్న ఆతిథ్య రంగానికి కూడా ప్రాధాన్యత పెరిగిందని అన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం, రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా అనేక ప్రముఖ హోటల్స్ ఇక్కడకు రానున్నాయని చెప్పారు. ఆతిథ్య రంగానికి అవసరమైన మానవ వనరులను అందించేందుకు చెన్నై అమృత ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. విజయవాడ హోటల్ ఫార్చ్యూన్ మురళీ పార్క్ సమీపంలోని చెన్నై అమృత ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ విజయవాడ క్యాంపస్లో హోటల్ ఇయర్స్ కనెక్ట్ 2025 పేరిట కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి నగరంలోని అగ్రశ్రేణి హోటల్ షెఫ్లు, F&Bలు, అలాగే హెచ్ఆర్లు, మేనేజర్లు పాల్గొన్నారు. ఫార్చ్యూన్ మురళీ పార్క్ ఎగ్జిక్యూటివ్ షెఫ్ SVV ప్రసాద్, డేవి మానర్ హోటల్ ఆఫ్ F&B మేనేజర్, ఇన్ఫ్లుయెన్సర్, వెల్నెస్ కోచ్, హెచ్ఆర్ ప్రత్యూష, కళాశాల ప్రిన్సిపల్ వెంకటేష్ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. హోటల్ రంగంలో ఉన్న అవకాశాలు, ఈ రంగంలో రాణించాలంటే ఉండాల్సిన నైపుణ్యాల గురించి వివరించారు. విద్యార్థులు తమ కోర్సులో భాగంగా నేర్చుకున్న వివిధ అంశాలను ప్రదర్శించారు. ఫ్రూట్ కార్వింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శిక్షణ పూర్తి చేసుకుని ప్లేస్మెంట్స్లో ఎంపికైన విద్యార్థులకు ప్రముఖ హోటళ్ల ప్రతినిధులు ఆఫర్ లెటర్స్ అందజేశారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ చెన్నైస్ అమృత ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నారని, సృజనాత్మకత కూడా ఎక్కువ అని అన్నారు. కళాశాలలో కోర్సు పూర్తి చేసి బయటకు వచ్చిన వెంటనే వారికి ఉపాధి అవకాశం కల్పిస్తున్నారని తెలిపారు. ప్రముఖ హోటల్స్లో శిక్షణ ఇప్పించి వారికి అక్కడే ప్లేస్మెంట్లు కూడా కల్పించడం అభినందనీయమని అన్నారు. ప్రిన్సిపల్ వెంకటేష్ మాట్లాడుతూ విద్యార్థులకు 100% ప్లేస్మెంట్స్ ఉన్నాయని, చదువుకునేటప్పుడు పార్ట్ టైం ఉద్యోగాలు ఇప్పిస్తున్నారని అన్నారు. చదువుకుంటేనే ప్రాక్టికల్గా పని నేర్చుకునే అవకాశం ఉంటుందన్నారు. కోర్స్ అయిన తర్వాత వారి ప్రతిభను బట్టి ఉద్యోగం లభిస్తుందన్నారు. షెఫ్స్, హౌస్ కీపింగ్, ఫ్రంట్ ఆఫీస్, F&B సర్వీస్ 4 కోర్ డిపార్ట్మెంట్లలో ప్లేస్మెంట్స్ ఇస్తున్నామని, పార్ట్ టైంలో కూడా 4 విభాగాల నుంచి ఎంచుకుని అందులో వెళతారన్నారు. హోటల్ ఇయర్స్ కనెక్ట్ అని చెప్పేసి చెన్నై అమృత కాలేజ్లో మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. సో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హోటల్స్ అందరినీ ఒకసారి గ్యాదర్ చేసేసి ఒక ఇంటరాక్షన్ అనేది కల్పించినట్టయితే, సో వాళ్ళ యొక్క ఇన్పుట్స్ మా స్టూడెంట్స్కి కనుక వాళ్ళు తెలియజేసి వచ్చినప్పుడు సో అవి మా స్టూడెంట్స్కి యూస్ఫుల్ అవుతాయి. మా స్టూడెంట్స్కి మేము ఏ రకంగా ట్రైన్ చేస్తాము, కాలేజ్లో ఎలా ఉంటుంది, సో వాళ్ళు ఏ రకంగా వర్క్ చేస్తారు, ఇవన్నీ వాళ్ళకి అర్థం చేసుకునేసి మా స్టూడెంట్స్ని హోటల్స్లోకి ప్లేస్మెంట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఏమైందంటే సో స్టూడెంట్స్ని ఇమీడియట్గా జాబ్ కాలేజీలో అయిపోయిన తర్వాత ఇమీడియట్గా జాబ్ తీసుకునేసి ప్లేస్మెంట్కి వెళ్ళిపోతారు. సో ఇట్స్ 100% సార్. ది ప్లేస్మెంట్స్ బిఫోర్ లైక్ చదువుకునేటప్పుడే మేము వాళ్ళకి పార్ట్ టైం కూడా ఇస్తాం. దాదాపు 10,000 నుంచి 12,000 మధ్యలో కూడా పార్ట్ టైం వాళ్ళు సంపాదించుకోగలుగుతారు. అయిపోయిన తర్వాత 2 years కానీ లేదా 3 years కానీ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు దాదాపు 25,000 నుంచి 35,000 మధ్యలో ఉద్యోగాలు సంపాదించడం జరుగుతుంది. విశిష్ట రాజ్యాంగంతో బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థతో భారత్కు విశ్వగురువుగా ఎదిగే సత్తా ఉందని, ఇందుకు ప్రతి ఒక్కరు ముఖ్యంగా యువత మద్దతుతో ముందడుగు వేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పిలుపునిచ్చారు. దేశంలో అత్యవసర పరిస్థితి విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం సంవిధాన హత్య దివాస్ నేపథ్యంలో విజయవాడ పాత జేజీహెచ్ వద్ద జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రత్యేక ర్యాలీని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఆర్ మల్లికార్జునరావు అధికారులతో కలిసి ప్రారంభించారు. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి, ప్రజాస్వామ్యం
ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేద్దాం, చీకటి రోజులు రానివ్వం, చేయి కలుపుతాం, ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటి చెబుతాం అంటూ ప్రజాస్వామ్యవాదులు, విద్యార్థులు, అధికారులు, సిబ్బంది చేసిన నినాదాలతో ఆసుపత్రి దారి పొడవునా ర్యాలీ హోరెత్తింది. ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటి చెప్పేలా ఎమర్జెన్సీ నాటి పరిస్థితులపై అవగాహన కల్పించేలా కళాకారుల ప్రదర్శనలు దేశభక్తిని, రాజ్యాంగ విలువల గొప్పదనాన్ని ప్రతిబింబింపజేశాయి. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాతలు బలమైన అత్యున్నత రాజ్యాంగాన్ని మనకు గొప్ప బహుమతిని ఇచ్చారని, రాజ్యాంగ ఔన్నత్యంపై ముఖ్యంగా యువతలో అవగాహన పెంపొందించేందుకు రాజ్యాంగ ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్న విషయాన్ని తెలియజేసేందుకు సంవిధాన హత్యా దివాస్ ప్రజాస్వామ్య యాత్రను నిర్వహించినట్లు తెలిపారు. ఎమర్జెన్సీ పరిస్థితులు భావ ప్రకటన స్వేచ్ఛకు, ప్రాథమిక హక్కులకు ఎలా భంగం కలిగించాయో, మానవ హక్కుల ఉల్లంఘనకు ఏ విధంగా కారణమయ్యాయనే విషయాలపై అవగాహన కల్పించడం జరుగుతోందన్నారు. భారతదేశంలో మరి 1975 జూన్ 25న ఎమర్జెన్సీని ప్రకటించడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఇంచుమించు 77 మార్చి వరకు కూడా మరి పౌర హక్కులు కానీ, అదేవిధంగా పత్రికా స్వేచ్ఛ కానీ, మానవ హక్కులన్నీ కూడా హరించివేయబడ్డాయి. దానిలో భాగంగా ఈ రోజున మరి భారత ప్రభుత్వం సంవిధాన్ అంటే రాజ్యాంగము హత్యా దివాస్గా ప్రకటించడం జరిగింది. అంటే ప్రజాస్వామ్యంలో ఈరోజు ఒక చీకటి రోజుగా గుర్తించి ఈ రోజు నుంచి వచ్చే సంవత్సరం ఈ రోజు వరకు కూడా సంవత్సరం పాటున భారతదేశంలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించబడతాయి. అదేవిధంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మరి భారత ప్రభుత్వం సౌజన్యంతో మరి పబ్లిక్ అదేవిధంగా అందరూ కలిసి ఈ కార్యక్రమాలు జయప్రదం చేయాలని, మనం భారతదేశం ప్రజాస్వామ్యానికి ఒక పెట్టని కోట. ఇటువంటి ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి అంటే మనందరం కూడా స్వేచ్ఛగా బ్రతకాలి అంటే ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. దానికోసం అందరూ కూడా అహిర్నిశలు కూడా కృషి చేయాలి. ఈ భారతదేశ ప్రజాస్వామ్యం ఎప్పుడో ఋగ్వేదం నుంచే కూడా ఉంది. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వాలు రాష్ట్ర నదీ జలాల హక్కులను కాపాడడంలో వైఫల్యం చెందాయని అడిషనల్ ఏజీ ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ఏ ప్రభుత్వానికైనా కాలపరిమితి దాటి నిర్మించే ప్రాజెక్టుల విషయంలో ఏకపక్ష నిర్ణయం తీసుకునే నైతికత లేదని వెల్లడించారు. మనగజల ప్రాజెక్టుల లక్షల కోట్లు వెచ్చించి నిర్మించే కన్నా ఉన్న ప్రాజెక్టులను ఉపయోగంలోకి తీసుకురావడం ద్వారా అధిక ప్రయోజనం పొందవచ్చునని తెలిపారు. ఆలోచన పరుల వేదిక ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అడిషనల్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, ఇంజనీర్ కమ్మంపాటి పాపారావు, రైతు సేవా సంస్థ అధ్యక్షులు అక్కినేని భవానీ ప్రసాద్, సామాజిక ఉద్యమకారులు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొని మాట్లాడుతూ మనకచెర్ల ప్రాజెక్టు ప్రతిపాదనలు ప్రస్తుత ప్రభుత్వం ముందుకు తీసుకురావడం దురదృష్టకరమన్నారు. గ్రావిటీ లేని నీటి ప్రాజెక్టులను చేపట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం సరి అయిన విధానం కాదని అన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులను ఉపయోగంలోకి తీసుకురావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర నదీ జలాల హక్కులను కాపాడలేకపోతున్నారని అన్నారు. మనకచెర్ల ప్రాజెక్టును కేవలం ప్రాజెక్టు నిర్మాణ కంపెనీల లాభాల కోసమే చేపడుతున్నారన్నారు. నమస్కారం, నా పేరు మధుబాబు పోరాడ. నేను విలేజ్ సర్వేర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను. మరియు నా కార్యవర్గ సభ్యులు అందరూ రావడం జరిగింది. గ్రామవార్డు సచివాలయ ఎంప్లాయీస్లో భాగంగా విలేజ్ సర్వేర్స్ మేము చాలా తీవ్రమైన నష్టంగా కలుగుతుంది. రాష్ట్ర ప్రక్రియ అనేది మమ్మల్ని 22 మందిని సర్ప్లస్గా చూపించున్నారు. రీసర్వే చేస్తున్న టైంలో కూడా ఇలాగ సర్ప్లస్ చూపించి దాన్ని చూపించడంలో పెద్ద సమస్య లేదు, కానీ రాష్ట్రంలో జరిగిన సర్ప్లస్ వారికి ఏం చేస్తారు, ఏ ప్రాతిపదికన మీరు వేరే డిపార్ట్మెంట్లో మెచ్ చేస్తారు, వాళ్ళ పే స్కేల్ ఏంటి అని ఒక క్లారిటీ ఇవ్వట్లేదు. ఇన్ని రోజుల నుంచి మేము గత 4 రోజుల నుంచి అన్ని డిపార్ట్మెంట్లకి వెళ్ళడం జరిగింది. జిఎస్డబ్ల్యూఎస్ డైరెక్టర్ గారికి, కమిషనర్ గారికి, మా డిపార్ట్మెంట్ వారికి కూడా వెళ్ళి అడగడం జరుగుతుంది. సార్ ఏం చేస్తారంటే మేము చేస్తాం, మీరు చేయండి అని చెప్తున్నారు, కానీ వాళ్ళు చేస్తున్న పని వాళ్ళు చేస్తున్నారు. ఈ పక్క నుంచి జీవోస్ వస్తున్నాయి, మరి ట్రాన్స్ఫర్ ప్రక్రియ అనేది మొదలు పెడుతున్నారు. మేము గవర్నమెంట్ కోరుతుంది ఏమంటే జీవో నెంబర్ 5 ఏదైతే ఉందో దాన్ని తక్షణమే రద్దు చేసి మాకు రేషనల్ ప్రక్రియ ఎలా చేస్తారనేది అన్ని సంఘాలతో మీటింగ్ పెట్టుకొని నిర్ణయించి తర్వాత మా డిమాండ్స్ ఏంటో వారు వినిన తర్వాత చేయాలి. ఇంకొకటి మేము అడుగుతుంది ఏంటంటే మీరు చేసిన దాంట్లో కూడా ఇంతమంది భవిష్యత్తు ఉంది. రాష్ట్ర ప్రక్రియలో ఇంతమంది భవిష్యత్తును కూడా మీరు పణంగా పెట్టి మేము చేస్తాం, మీరు చేయండి అని చెప్తున్నారు, కానీ దీనికి ఒక క్లారిటీ ఇవ్వట్లేదు. అదేవిధంగా పక్క మండలాల బదిలీ అన్ని చేయాలని కోరుతున్నారు. సార్ మేమందరూ లోవర్ క్యాడర్ ఎంప్లాయీస్, గ్రామవార్డు సచివాలయ ఎంప్లాయీస్ అందరూ చాలా తక్కువ స్థాయి ఎంప్లాయీస్. మమ్మల్ని కూడా పక్క మండలాలు చేసే ముందు దయచేసి ప్రక్షాళన అనేది పై స్థాయి నుంచి కింద స్థాయికి చేయమని కోరుతున్నాం గవర్నమెంట్ వారికి. ప్రక్షాళన ఎప్పుడు మండల స్థాయి అధికారులు ఎవరు ఉండకూడదంటే మా మండలంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తీసి లాస్ట్కి సచివాలయ ఎంప్లాయీస్ వరకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకో విషయం ఏమవుతుందంటే ఎవరికి కూడా బేసిక్ పేస్ అనేది ఎప్పుడు కూడా నిర్ధారించలేదు. మేము డ్యూటీలో జాయిన్ అయ్యి 6 సంవత్సరాలు అవుతుంది. ఓ బేసిక్ పే కానీ ఓ పే స్కేల్ క్లారిటీ లేదు. అసలు ఏ గ్రేడ్ ఎవరికి వెళ్తారు, ఎంతమంది వెళ్తారు అనేది ఒక క్లారిటీ ఇవ్వడం
రావడం లేదు. మీరు ఏమంటున్నారంటే మీరు ఆ సర్వే చేయండి, ఈ సర్వే చేయండి, మీరు మీకు నెంబర్ ఆఫ్ సర్వే చేయండి అంటున్నారు. దాని మీద దృష్టి పెడుతున్నారు కానీ మా భవిష్యత్తు ముందుకు వెళ్ళడానికి ఎవరు కూడా దృష్టి పెట్టట్లేదు. మేము విసిగిపోయి ఉన్నాము. ఈ 6 సంవత్సరాలు చాలా కష్టపడి ఉన్నాము. ఏ గవర్నమెంట్ ఏ సర్వే ఇచ్చినా రాత్రనక పగలనక యోగాంధ్ర డ్యూటీ నుంచి ప్రతి సర్వే కూడా కష్టపడి నిబద్ధత చేశాము. మా కోసం మా సమస్యల కోసం కూడా గవర్నమెంట్ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ జీవో అయితే ఏదైతే ఉందో జీవో నెంబర్ 5 సవరించాలి. గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అందరితో కూడా ఒకసారి మీటింగ్ పెట్టుకొని వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఇచ్చి రేషనలైజేషన్ అంటే ఏంటి ఇవన్నీ. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ను ఆంధ్రప్రదేశ్ బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్గా వ్యవహరిస్తున్న బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ వెన్ ఓవెన్ మర్యాదపూర్వకంగా కలిశారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో పెట్టుబడుల అంశంపై ఎంపీ కేశినేని చిన్ని, గారెత్ వెన్ ఓవెన్ చర్చించారు. విజయవాడ ఎంపీ కార్యాలయంలో ఎంపీ కేశినేని శివనాథ్ను బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ వెన్ ఓవెన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ గారెత్ వెన్ ఓవెన్ను సాల్వాతో సత్కరించి కొండపల్లి బొమ్మను బహూకరించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, హెల్త్ ఇన్సూరెన్స్, అర్బన్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ వంటి అంశాలపై ఎంపీ కేశినేని చిన్ని, గారెత్ వెన్ ఓవెన్ చర్చించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో పెట్టుబడుల అంశంపై చర్చించారు. కొండపల్లి మున్సిపాలిటీ ప్రజలు చిరకాల కల అయిన ప్రతి ఇంటికి కుళాయి ఇప్పుడు నెరవేరిందే. దశాబ్దాల కాలం నుంచి కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు త్రాగునీటితో ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ పథకం అమలు కావాల్సి ఉండగా అనివార్య కారణాలతో పెండింగ్ పడుతూ వచ్చింది. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్ని చొరవతో ఈ పథకం ప్రజలకు చేరువైందని కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు మీడియాకు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత పథకం కింద మొత్తం 57,12,00,000 రూపాయలు ఈ పథకం కింద విడుదలైనట్లు తెలిపారు. ఈ నెల 26 నుంచి టెండర్లు పిలుస్తున్నట్లు మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి కౌన్సిలర్ చుట్టుకూదురు సీను, కరిమికొండ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా కొండపల్లి మున్సిపాలిటీలో మా చైర్మన్ గారు చిట్టిబాబు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున కొండపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏదైతే ఈ మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ కానీ అలాగే అర్బన్ డెవలప్మెంట్ యాక్ట్ కింద ఈ అమృత్ 2.0 కింద ప్రతి ఇంటికి కూడా వాటర్ ఇవ్వాలని, త్రాగునీరు ఇవ్వాలనే ఉద్దేశం మీద గతంలో మేము ఎన్నోసార్లు కోరటం, అంతకుముందు పంచాయతీలు ఉన్నప్పుడు కూడా ఇబ్రహీంపట్నం, కొండపల్లి 2 గ్రామాలకు సంబంధించి విడివిడిగా అప్పుడు పురా స్కీమ్ కింద ఎస్టిమేషన్ వేయటం, కొండపల్లి 18.54 కోట్లు, ఇబ్రహీంపట్నం 17.5 కోట్లు, మొత్తం కలిపి 36 కోట్లకి ఆ రోజు మొత్తం స్కీమ్ రెడీ చేయటం, పైపులు వేయటం మొత్తం కూడా అందరికీ తెలిసిందే. తర్వాత గవర్నమెంట్ మారటం, ఆ పైపులన్నీ పీకెళ్ళటం అందరికీ తెలిసిందే. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం అమృత్ కింద 2015లో అది స్టార్ట్ చేసినప్పుడు అమృత్ 1.0 అన్నాం. ఇప్పుడు 2021లో దాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించినప్పుడు దాన్ని 2.0 కింద 2.0 కింద మనం కన్సిడర్ చేసి దాని కింద ఏంటంటే పట్టణాభివృద్ధిలో భాగంగా కొండపల్లి మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 57.12 కోట్లు మా కొండపల్లి మున్సిపాలిటీకి ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేశారు. దాంట్లో ఏంటంటే 51.64 కోట్లు టోటల్ క్యాపిటల్ కాస్ట్, అట్లాగే ఏంటంటే 10 years మెయింటెనెన్స్ కాస్ట్ వచ్చేసరికి 5.48 crores, మొత్తం కలిపి 57 కోట్ల రూపాయలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజ్యాంగ ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది. సంవిధాన హత్యా దివాస్ ర్యాలీలో కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ వెన్ ఓవెన్ను కలిసిన ఎంపీ. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో పెట్టుబడుల అంశంపై చర్చ. మచిలీపట్నంలో మంత్రి లోకేష్ కు ఘన స్వాగతం పలికిన తల్లికి వందనం లబ్ధిదారులు. తల్లికి వందనం పథకం అమలు చేసినందుకు ధన్యవాదాలు తెలిపిన మహిళలు. ఇవే ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.